వరంగల్లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఖర్చుల కోసం 1116 రూపాయలను జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్లకు అందజేసిన రమేష్ అనే దివ్యాంగుడు జగిత్యాల నుండి బీర్పూర్ వెళ్తున్న మార్గ మధ్యంలో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో అక్కడున్న మహిళలతో జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ మాట మంతి చేస్తుండగా అక్కడే ఉన్న దివ్యాంగుడు రమేష్ కేసీఆర్ ఉన్నప్పుడు నాకు వికలాంగుల పెన్షన్ వచ్చిందని పెన్షన్ డబ్బుల నుంచి 1116 రూపాయలు బీఆర్ఎస్ సభ ఖర్చుల కోసం విరాళంగా ఇస్తున్నానని ఆమెకు డబ్బులు అందజేశారు। ఈ సందర్భంగా అక్కడున్న మహిళా వరంగల్ సభలో కేసీఆర్ ని తప్పకుండా చూడడానికి వస్తామని ఆమె తెలిపారు। వరంగల్ జరిగే కేసీఆర్ సభకి విరాళంగా తన నుంచి పెన్షన్ పైసల నుంచి సగం పైసలుగా విరాళాన్ని ఇస్తుంది। ఆ పింఛన్లు కూడా నెల నెలకు సరిగ్గా వస్తలేవు। ఆ పింఛన్లు కూడా వస్తలేవు। ఆ పింఛన్లు వీళ్ళు ఆధారపడి బతికేటోళ్ళు మేడం బాగా మంది ఉన్నారు। అది కూడా నెల నెలకు సరిగ్గా వస్తలేవు। ఈ నెల ఆ నెల ఆ నెల ఈ నెల ఇచ్చిన కొద్ది 3 నెలల పింఛన్లు వేయినాయి। కొంతమంది ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, ఇప్పుడు కొంచెం ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు। ఆ పింఛన్లు విన్నే ఇక కొడుకులు బిడ్డలు కూడా ఆ పింఛన్ల విన్న బతకరాని పెట్టుకుంటున్నారు। వాళ్ళకు ఈ నెల ఆ నెల ఆ నెల ఈ నెల 3 నెలల పింఛన్లు వేయినా ఇప్పుడు కూడా కరెక్ట్ ఇస్తలేరు। ఇంకా వచ్చేటోళ్ళు కూడా కొంతమంది కొత్తగా పింఛన్లు కావాలని బాధపడుతున్నారు, వాళ్ళకు కూడా పింఛన్లు అత్తలేవు చేస్తాం అంటున్నారు। ఇప్పుడు ఇంట్లో ఇద్దామన్నారు, ఇల్లు కట్టిద్దామన్నారు, 5 లక్షలు అన్నారు। ఇప్పుడు మీటింగ్లకు ప్రతి మీటింగ్ జరుగుతుందంటే ఏ రాత్రి ఏ పగలైనా కానీ మాకు బస్సులు పెట్టకుండా కానీ మేము సొంతం ట్యాక్సులు మాట్లాడుకొని కూడా అభిమానంతో వచ్చినాం। ఆ మీటింగ్ అయ్యేదాకా ఉండి అన్ని వినుకొని సంతోషపడి మేము వచ్చినాము। ఉంది అన్నం తినొచ్చు। ఇప్పుడు మరి వరంగల్ వస్తారా కేసీఆర్ మీటింగ్? పోదాం పోదామా? ఎంత వస్తుంది పెన్షన్? ఎంత వస్తుంది? 4000। కేసీఆర్ చూస్తానికి వస్తావు మరి? బస్సు పెడతాడు గంగాధరని పెడుతుంది ఇడికి వస్తారా? బస్సు ఎక్కి పోదాం కేసీఆర్ చూద్దామంటారు। కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేనా? ఇందిరా మిల్లు ఇస్తానే కదా? ఇందిరా మిల్లు ఇచ్చిన మనమ్మ అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము కేసీఆర్ మీటింగ్ అంటే ఇన్ని రోజులు ఎక్కడ కూడా తప్పలేదు। ఇయ్యాల కూడా మాకు ఎలకతుర్తిలో వరంగల్లో పెడుతుందని తెలిసిందమ్మా। మమ్మల్ని కూడా తీసుకుపోండి, ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే పాలన, కేసీఆర్ లేక చాలా గోసపడ్డం। కేసీఆర్ ఎప్పుడెప్పుడు సభ పెడతాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం। ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంత మోసం తప్ప మరి ఏమి కూడా వాళ్ళు ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేరు, ఏ పథకం కూడా అమలు చేయలేదు। లాస్ట్కు సన్నబియ్యం ఇస్తారంటే మేము రేషన్ షాప్ పోయి తెచ్చుకుంటే అది మొత్తం అన్నం వండిన తర్వాత ముద్దవుతుంది, అన్ని నూకలు వస్తున్నాయి అని చెప్పేసి బాధపడతా ఉన్నారు। మరి తినే అన్నంలో కూడా ఇలా మరి కాంగ్రెస్ మోసం చేసింది। మరి కేసీఆర్ వాళ్లకు తినేటప్పుడు కానీ మరి పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా వాళ్ళ యొక్క ప్రతి కష్టంలో మరి కేసీఆర్ సార్ కనబడుతుంది। మళ్ళీ కేసీఆర్ వస్తేనే కోసం తీరుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ అభిమానులు, పార్టీలకు అతీతంగా పార్టీ అనేది వీళ్ళకి లేదు, అయినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడే మేము బాగున్నాం, కడుపు నిండా అన్నం తిన్నాం, కంటిన్యూ నిద్ర వేయనమని చెప్పేసి వీళ్ళు మరి వాళ్ళ యొక్క సంతోషాన్ని చెప్తూ 27 సభకు వీళ్ళు కూడా మేము కూడా కదలి వస్తాం మీతోటి అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషంగా ఉంది। అంటే కేసీఆర్ అంటే ఎవరు చెరిపినా చెరగని ఒక ముద్ర, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అనే 3 అక్షరాలు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని అనడానికి మా లక్ష్మీదేవిపల్లిలో ఉన్నటువంటి మరి దివ్యాంగుడు రమేష్ అన్న గాని మనమ్మ గాని చెప్పిన మాటలు అందుకు ఉదాహరణ అని చెప్పేసి
చెప్పుకోవచ్చు. మరి ఇంత గొప్ప ఆదరణ ఉంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. మరి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ప్రజలకు ఏం కావాలి, మరి నీడ, మరి తినడానికి తిండి, మరి నీళ్లు, ఇవన్నీ కూడా సమకూర్చిన నాయకుడు కాబట్టి ఆ నాయకుడిని మళ్ళా కల్లారా చూడాలని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో, కవితక్క గారి నాయకత్వంలో వీళ్ళందరినీ కూడా కేసీఆర్ సభకు తీసుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం, జై కేసీఆర్.